ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. చాలామంది మనకు తెలిసి పెద్దవాళ్ళు రామకోటి రాస్తూ ఉంటారు. పెద్దవాళ్ళనే కాదు, చిన్నవాళ్ళు ఎవరైనా కూడా రామకోటి రాయవచ్చు. అసలు రామకోటి ఎందుకు వ్రాస్తారు? రామకోటి రాయడానికి పాటించవలసిన నియమాలేమిటి? అసలు రామకోటి విశిష్టత ఏమిటి? ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. రామకోటి విశిష్టత ఇప్పుడు చెప్పుకుందాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైనమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అంటే రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమి మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడినది. రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామ నవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామ నవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు. సమస్త పాపాలను హరింపచేసివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే అనిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికే తెలియక పోవచ్చునేమో, కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడు అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లో రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు. జీవితం అనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారు సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చొని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులో ఆయనకు నమస్కరించి అనుకున్నవన్నీ సార్లు రామకోటి రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి. అలాగే రామకోటి గ్రీన్ ఇంకుతో రాయడం వలన సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే 1,000 సార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నుతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసుకొని దేవునికి రామకోటి రామాల రాసేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్నా 1,000 గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే తెలుగు తెల్ల కాగితాల పుస్తకం
తయారు చేసుకోండి. సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి. తరువాత పుస్తకం కళ్ళకత్తుకొని రాయడం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు. మనసు స్థితి మితంగా ఉండి శ్రీరామ అనుకుంటూ మనస్సును కేంద్రీకరించండి. అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి, ఒకసారి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించే కలాన్ని కూడా విడిగా ఉంచకూడదు. శ్రేయస్కరం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రమే తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయాలనుకోకుండా ఆపేయాలి. ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని ఉంచాలి. అలాగే ప్రసాదాన్ని కూడా అందరికీ పంచాలి. రామకోటి రాయడం పూర్తి అయిన తర్వాత శక్తి అనుసారం పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. ఏదైనా నారాయణ గుడికి సమర్పించండి. అలాగే ఎక్కడైనా రామ మందిరం ప్రతిష్ఠించేటప్పుడు మనం రాసినవి కూడా మనము సమర్పించవచ్చు. ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పండితులు అంటున్నారు, ఏదైనా కార్యం పూర్తి అవ్వాలి అంటే మనము రామకోటి రాసి ఆ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి అవుతుంది. విన్నారు కదా, శ్రీరామకోటి ఎంత విశ్వాసమైనది, ఎంత ప్రతిష్టాత్మకమైనది, రామభక్తి తెలియజేసినది. ఒక్కసారి రామ అని పలికితేనే అన్ని పాపాలు పోతాయి అనుకుంటే ఒక్కొక్క అక్షరం రామ మంత్రమై మనలో అణువణువు మన శరీరం అంతా నిండిపోతుంది, మన మనసు కూడా నిండిపోతుంది. దానికి ముఖ్యమైనది రామ అంటే పాపాలు నశింపజేస్తుందని అంటూ ఉంటారు. ప్రతి ఒక్క నామం రాసేటప్పుడు శ్రీరామ అంటుంటాం. అలాగే 1,000,000 సార్లు ఒక రామమంత్రాన్ని 1,000,000 సార్లు చదివితే, రాస్తే ఎంతటి గొప్ప ఆనందము, ఎంతటి మహాద్భాగ్యము కలుగుతుంది. అందువలన రామకోటి ఒక నిష్ఠతో, పవిత్రతతో రాస్తే మీరు అనుకున్న అన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.